Hi everyone, welcome to RAS tutorial for the preparation of TET and DSC. మనము పర్స్పెక్టివ్స్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. ఈరోజు మనము పర్స్పెక్టివ్స్లో భాగంగా పర్యావరణ విద్యకు సంబంధించిన సబ్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అంటే పర్యావరణ విద్య కోసం చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా పరిపోషిత వికాసాభివృద్ధి, అదేవిధంగా ఇంకొన్ని అబ్రివేషన్స్ ఇలాంటివన్నిటిని కూడా మనము డిస్కస్ చేద్దాము. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి పర్స్పెక్టివ్స్లో వచ్చేసి 35th క్లాస్ అండి. ప్రీవియస్ 34 క్లాసెస్ని, అదేవిధంగా మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మనము సైకాలజీ క్లాసెస్, ట్రై మెథడ్స్ క్లాసెస్ ఇవన్నీ కవర్ చేశాము. అవన్నీ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేయండి. కానీ కొంతమంది కవర్ చేయలేదు అనుకొని అడుగుతున్నారు. మీరు ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మనము ఏమేమి కవర్ చేశామో మీకు అందులో చక్కగా ఉంటుంది. కాబట్టి మీరు వాటిని ఫాలో అప్ అయిపోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. పర్యావరణ విద్య ఆవశ్యకత, తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలమ్మ. అసలు ఈ యొక్క పర్యావరణ అభివృద్ధి అనే భావన ఎప్పుడు మొదలైంది అంటే అవర్ కామన్ ఫ్యూచర్ ఇన్ 1987 అనే నివేదిక ఆధారంగా ఈ యొక్క పర్యావరణ అభివృద్ధి అనే భావన మొదలవటం అనేది జరిగింది. దీనిలో బ్రంట్లాండ్ కమిషన్ ఏమని తెలిపారంటే ఈ యొక్క పర్యావరణ అభివృద్ధి అనేది ప్రస్తుత అవసరాలను తీర్చుకొనటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదు అని మనకు బ్రంట్లాండ్ కమిషన్ వారు తెలపటం అనేది జరిగింది. పర్యావరణ అభివృద్ధి అనే భావన ఎప్పుడు ఏర్పడిందంటే 1987. ఏ నివేదిక ఆధారంగా అంటే అవర్ కామన్ ఫ్యూచర్ ఇన్ 1987. ఓకేనా. ఈ యొక్క పర్యావరణ విద్యలో మనకు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి అంటే నీటి సరఫరా, అదేవిధంగా ఇంధన వనరుల సమీకరణ, ఆహారోత్పత్తులు. ఈ యొక్క పర్యావరణాన్ని అభివృద్ధి పరిచే చర్యల్లో మనకు ఏర్పడే ప్రధాన సమస్యలు ఏంటి అంటే నీటి సరఫరా, అదేవిధంగా ఇంధన వనరుల సమీకరణ, ఆహారోత్పత్తులు. ఓకేనా. ఇవన్నీ గమనించి అంటే పర్యావరణం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. పర్యావరణాన్ని అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ప్రభుత్వాలు అనేవి ఆ కాలంలోనే అనుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే కొత్త ఆవిష్కరణలు అయితే జరుగుతున్నాయి, కానీ పర్యావరణం అనేది హాని కలిగిస్తుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే కార్స్ అనేవి మనకు అవసరం అమ్మ, కానీ కార్లు అనేవి నూతన ఆవిష్కరణగా జరిగింది. కానీ ఆ కార్లు ఎక్కడ ప్రయాణించేది? రోడ్డు మీద ప్రయాణిస్తుంది. రోడ్డు మీద ప్రయాణించడంతో ఏం జరుగుతుంది అంటే పొగ రూపంలో కాలుష్యం అనేది ఏర్పడుతుంది. అంటే నూతన ఆవిష్కరణలు ఏమవుతున్నాయి అంటే పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలన్నీ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అని కొన్ని ప్రభుత్వాలన్నీ కలిసి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అన్ని దేశాల వారు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేది జరిగిందమ్మా. అలాగే మన దేశంలో అప్పటి ప్రధానమంత్రి 1972లో అప్పటి ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ వారు ఉండటం అనేది జరిగింది. వారు ఏమి ఏర్పాటు చేశారు అంటే జాతీయ పర్యావరణ పరిరక్షక ప్రణాళిక మండలిని వారు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. జాతీయ పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక మండలిని ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1972లో. ఇంగ్లీష్లో ఏమంటామంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. ఎప్పుడు అంటే 1972. అదేవిధంగా పర్యావరణం యొక్క ఆవశ్యకతను గుర్తించి వివిధ స్వచ్ఛంద సంస్థల వారు కూడా వరల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ 1918తో స్థాపించి సుమారు 850 కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ఇది నాంది పలకటం అనేది జరిగిందమ్మ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే యునెస్కో వారు ఐఈఈపి ద్వారా, ఐఈఈపి అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, దీని ద్వారా ఏం చేశారంటే అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేసి బాలబాలికల్లో పర్యావరణ విద్యా కార్యక్రమాలను రూపొందించడానికి వీరు అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఓకేనా. ఎవరు అంటే యునెస్కో వారు ఐఈఈపి ద్వారా. ఐఈఈపి అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్.
నెక్స్ట్ ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మీకు తెలిసిందే. ఈఈ-శాప్ అంటే ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఈఈ-శాప్ వారు ఏం చేశారంటే, అప్పుడు స్టేట్ అనేది డివైడ్ అవ్వలేదమ్మా, ఏపీ తెలంగాణ అనేది డివైడ్ అవ్వలేదు ఆ కాలంలో. అప్పుడు ఏం చేశారు అంటే 23 జిల్లాల్లో వీరు ఏం చేశారు అంటే పర్యావరణానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను రూపొందించడం అనేది జరిగింది. ఎన్ని జిల్లాల్లో అంటే 23 జిల్లా. అప్పటికి స్టేట్ అనేది డివైడ్ అవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పరిపోషిత వికాసాభివృద్ధి. ఈ యొక్క పరిపోషిత వికాసాభివృద్ధి అంటే ఏంటి అంటే వ్యక్తి తన అవసరాలను తీర్చుకుంటూ పర్యావరణానికి హాని కలిగించకుండా భవిష్యత్తులో కూడా ఇతరులు ఉపయోగించుకునే విధంగా మసులుకోవటం అన్నమాట. అంటే తన యొక్క ఆలోచన విధానం కావచ్చు, తన యొక్క క్రియలు కావచ్చు ఎలా ఉంటాయి అంటే ప్రజెంట్ ఉన్న అవసరాలను తీర్చుకుంటాడు, కానీ స్వార్థపూరితంగా కాకుండా భవిష్యత్తులో కూడా ఇతరులకు ఈ యొక్క పర్యావరణము ఉపయోగపడే విధంగా చూడటం అన్నమాట. అదేవిధంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని వర్గాల వారు కూడా పర్యావరణాన్ని అందిపుంచుకునే అవకాశం ఉంటుంది. దాన్నే ఏమంటాము అంటే పరిపోషిత వికాసాభివృద్ధి అని పిలవటం అనేది జరుగుతుంది. ఓకే. ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, అందరూ తెలుసుకున్నారు. అందుకే ఏం చేశారంటే సంరక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారమ్మా. ఎవరు అంటే గో బ్యాక్ టు వేదాస్ అనే గ్రంథం వెల్లడించినట్లు పర్యావరణ పరిరక్షణలో సంరక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అదేవిధంగా ఈచ్ వన్ టీచ్ 10 అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కను నాటాలి. నాటడం మాత్రమే కాదమ్మా, దాన్ని కాపాడాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే మీరు కూడా మీ యొక్క ఇంటి పరిసరాల్లో ఒక మొక్కను నాటొచ్చు. ఒక మొక్కను నాటి దాన్ని కాపాడుతున్నప్పుడల్లా మీకేమవుతుందంటే దాన్ని చూడగానే ఒక తెలియని ఆనందం అనేది వస్తుంది. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కానీ ఈచ్ వన్ టీచ్ 10 అన్నారు అంటే అక్కడ ఏంటంటే ఒకరు 10 మందికి చెప్పాలి. ఓకేనా. అలాగే ఒక మనిషి ఒక మొక్కను నాటాలి. నాటడంతో పాటు దాన్ని కాపాడాలి. కాపాడిన తర్వాత దాని గురించి 10 మందికి తెలపాలి. ఆ 10 మంది ఒక్కో మొక్కను నాటినప్పుడు ఏమవుతుందంటే పర్యావరణం అనేది హాని కలగకుండా బ్యాలెన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన మహోత్సవాలను నిర్వహించడం అనేది కూడా జరుగుతుందమ్మా. మరి పర్యావరణ విలువలు అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ జనరల్ పాయింట్స్. నేను ఓన్లీ కీ పాయింట్స్ అన్నవి మాత్రమే రాశాను. మీకు జనరల్ పాయింట్స్ ఆటోమేటిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు గుర్తుపట్టగలరు. ఆదర్శవాదం ప్రకారం ఏమంటారంటే విలువల్ని నిత్య సత్యాలు, ఇవి మార్పులకు లోను కావు అని తెలపటం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యవహారిక సత్యవాదాలు ఏమంటారంటే విలువలు అనేవి సాపేక్షమైనది, ఏ విలువ స్థిరమైంది కాదు, అవి మారుతూ ఉంటాయి అంట. మీకు ఈ 2 లైన్లు గమనించినట్లయితే మీరు ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది. మనం గమనించినట్లయితే వాదాలు గుర్తున్నాయమ్మా. తెలుగు మెథడాలజీలో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ప్రజెంట్ అంటే సిలబస్ మార్చి న్యూ టెక్స్ట్ బుక్లో తెలుగు మెథడాలజీ టోటల్గా న్యూ టెక్స్ట్ బుక్ సిలబస్ ఇచ్చారు. కానీ ఒకప్పుడు ఏంటంటే ఓల్డ్ సిలబస్ ఉండేది, అక్కడ వాదాలు ఉండేవి. ఏం వాదాలంటే భూభూవాదం, టక్ వాదం, వ్యవహారిక వాదం, దైవసత్తావాదం అని. అందులో భాగంగా అక్కడనే మీరు నేర్చుకొని ఉంటారనమాట విలువలకు సంబంధించి. అందులో భాగంగానే అక్కడ వాదాల తర్వాతనే విలువల గురించి ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క పర్యావరణ విద్య ద్వారా ఏ విలువలు పెంపొందుతాయని మనం గమనించినప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనే భావనను పటిష్టపరుచుకుంటారమ్మా. అంటే పచ్చదనము మరియు పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్. అదేవిధంగా పాఠశాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి నెల 3వ శనివారము మొక్కల సంరక్షణకు వీరు కేటాయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రీన్ బెల్ట్ వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 5 అమ్మ. మీరు గమనించినట్లయితే ఈ బిట్ అనేది చాలా చోట్ల అడిగారు, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ఇదొక ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఒకటి, జల దినోత్సవం ఒకటి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన టెట్కి డిఎస్సికి అడిగారు,
నెక్స్ట్ ఏదన్నా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే అక్కడ కూడా అడగటం అనేది జరిగింది. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవటము, అదేవిధంగా పాఠశాలలో ఈకో క్లబ్స్, పర్యావరణ మ్యూజియాన్ని ఏర్పాటు చేయటం అనేది పర్యావరణ విలువలను పెంపొందించినప్పుడు ఇవన్నీ కూడా అలవడటం అనేది జరుగుతుంది. ఓకేనా. మనము రేపటి క్లాస్లో వచ్చేసి ఈ యొక్క పర్యావరణాన్ని పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర ఏంటి, ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, స్వచ్ఛంద సంస్థల